గుడ్ మార్నింగ్ అండి. సో ఈరోజు మనం వ్యవసాయంలో రైతులకు మంచి ప్రోడక్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో ఆ ప్రోడక్ట్ వాడుకుంటే రైతుల దిగుబడి ఎక్కువగా వస్తుంది, ఖర్చు అనేది తక్కువ ఉంటుంది. మనం బయట వాడుకునే ప్రోడక్ట్లన్నీ కెమికల్ ప్రోడక్ట్లు కదా. నేను చెప్పబోయే ప్రోడక్ట్ ఏంటంటే ఆర్గానిక్, మన వెస్టేజ్ కంపెనీకి సంబంధించినవి. సో ఇవి ఏ దశలో ఎట్లా వేయాలి, ఏ పంటకి ఏ విధంగా వేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ప్రతి ఒక్కరూ ఈ వీడియో తప్పకుండా చూడండి. సో ఫస్ట్ వచ్చేసి మనం నాటు వేయడానికి ముందు కానీ నాటు వేసేటప్పుడు కానీ ఏ పంట అయినా సరే అండి, వరి, మిర్చి, ఇంకా క్యారెట్ కానీ, పత్తి, పెసాలు, కందులు, ఏ పంటకైనా సరే ఫస్ట్ మనం మొదటగా చేయాల్సిన స్టెప్ ఏంటంటే అగ్రోమిక్ గ్రాన్యువల్స్, అగ్రి బయోఫంగిసైడ్ అంటే ప్రొటెక్ట్ అంటారు, ఇంకొకటి అగ్రి 82. సో ఇవి మూడు కలిపి మనం సాయిల్ ట్రీట్మెంట్ అంటారు. అంటే భూమిలో ముందు చల్లుకోవాలి, ఒకరోజు ముందు చల్లుకోవాలి. మనం యూరియా కానీ, డిఏపి కానీ, గ్రోమర్ ఇట్లా వాడతారు కదా, దాంతోపాటు దాన్ని ఒక 25% తగ్గించి దాంతోపాటు ఒక 5 కేజీలు లేదా 10 కేజీలు గ్రానువల్స్, 500 గ్రామ్స్ అగ్రి బయోఫంగిసైడ్ అంటే ప్రొటెక్ట్, 150 ml అగ్రి 82, వీలైతే అగ్రి ఆక్వాజెల్ కూడా వాడుకోవచ్చు. సో ఇవి 3 లేదా 4 ఆక్వాజెల్తో పాటు కలిపితే 4 అవుతుంది. ఇవి 4 కలిపి మనం సాయిల్ ట్రీట్మెంట్ కింద చేసుకోవచ్చు, అంటే నేల చికిత్స. ఇవి 4 కలిపి చల్లుకోవాలి. ఇది ఫస్ట్ ఒకరోజు ముందు, రేపైతే విత్తనాలు వేస్తాం అనంగా, లేదంటే విత్తనాలు వేసినాకనైనా చల్లొచ్చు. ఫస్ట్ సారికి ఏది మనం బయట ఏదైతే గ్రోమర్ మందు వాడతామో దాన్ని ఒక 25% తగ్గించి దాంతోపాటు ఇవి కలిపి చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది, భూమిలో బలం అన్నది చాలా బాగుంటుంది. సో ఇవి వాడుకోవాలి. సెకండ్ స్టెప్ ఏంటంటే విత్తన శుద్ధి అంటే సీడ్ ట్రీట్మెంట్ అంటారు. సో ఆల్రెడీ మనకు కంపెనీల దగ్గర వస్తుంది, అదేంటంటే అది కెమికల్తో అవుతుంది. సో మనది ఏంటంటే ఆర్గానిక్ పద్ధతి. ఈ విత్తన శుద్ధి ఎలా చేయాలనేది చూద్దాం. 1 కేజీ విత్తనాలకు ఏయైనా సరే అండి, కంతులు, పెసాలు కానీ ఏయైనా విత్తనాలకు 1 కేజీ విత్తనాలకు వచ్చేసి అగ్రిహూమిక్ అనేది లిక్విడ్ ఉంటుంది మనకి. అగ్రిహూమిక్ లిక్విడ్ అనేది 5 ml. తర్వాత వచ్చేసి అగ్రి ప్రొటెక్ట్ బయోఫంగిసైడ్ అని చెప్పిన కదా, తెగులు నివారణకు అగ్రి ప్రొటెక్ట్ అనేది 10 గ్రామ్స్. ఏది 1 కేజీ విత్తనాలకు విత్తన శుద్ధి కోసం ఇట్లా అవి రెండింటిని కలిపి దాంట్లో 1 కేజీ విత్తనాలు వేసి కొద్దిసేపటి తీసి ఒక 10-15 నిమిషాలు ఆరబెట్టిన తర్వాత నాటుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. దేనికోసం అంటే విత్తన శుద్ధి దేనికోసం చేయాలంటే ఇప్పుడు మనం చేసే పద్ధతి అనేది, ఇప్పుడు విత్తన శుద్ధి చేయడం వల్ల ఏదైతే విత్తనాలు ఉన్నా వాటికి ఆకలి పెంచుతుంది. బాగా ఆకలి పెంచడం వల్ల భూమిలో ఉన్న పోషకాలని తొందరగా తీసుకుంటుంది. ఆల్రెడీ మనం ఒకరోజు ముందే ఇది వేసినాము. ఏది అగ్రి గ్రానువల్స్, అగ్రి బయోఫంగిసైడ్, అగ్రి 82, అగ్రి ఆక్వాజెల్, ఇవి మనం ముందుగానే వేసినాం కాబట్టి అవి ఆల్రెడీ పోషకాలు అనేది భూమిలో ఉన్నాయి. ఇప్పుడు ఇది సీడ్ ట్రీట్మెంట్ అంటే విత్తన శుద్ధి చేయడం వల్ల విత్తనాలకు ఆకలి పెంచి భూమిలో ఉన్న పోషకాలను తొందరగా తీసుకునే విధంగా చేస్తుంది అన్నమాట. ఇది విత్తన శుద్ధి చేయడం వల్ల. సెకండ్ది విత్తన శుద్ధి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఎప్పుడు చేయాలనేది చూద్దాం. మొక్కలు నాటిన 20 నుంచి 25 రోజుల తర్వాత. సో మనం ఆల్రెడీ విత్తనాలు వేస్తాం కదండి, విత్తన శుద్ధి చేసిన తర్వాత విత్తనాలు వేసిన తర్వాత ఏదైనా సరే ఒక 20 నుంచి 25 రోజులు లేదా 30 రోజుల తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి. సో మన ప్రొడక్ట్ వచ్చేసి మనకు అగ్రి హూమిక్ 30 ml, అగ్రి గోల్డ్ 20 గ్రామ్స్, అగ్రి 82 10 ml, 5 నుంచి 10 ml మాత్రమే తీసుకోవాలి. అగ్రి 82 అనేది ఎక్కువగా తీసుకోకూడదండి. సో చాలా కరెక్ట్ మోతాదులో తీసుకోవాలి. అగ్రి 82 ఎక్కువగా తీసుకోవద్దు. 5 ml లేదా ఏది ఒక 15 లీటర్ ట్యాంక్కి 15 లీటర్ వాటర్లో 5 ml లేదా 10 ml వేయాలి. అగ్రిహూమిక్ వచ్చేసి 30 ml, అగ్రి గోల్డ్ 20 గ్రామ్స్. సో ఇవి 3 కలిపి స్ప్రే చేసుకోవాలి. ఏది మొక్కలు నాటిన 20 నుంచి 25 రోజులు లేదా 30 రోజులు ఆ లోపు దీన్ని మనం ఒకసారి స్ప్రే చేసుకోవాలి. సో 4th స్టెప్ వచ్చేసి పూతకు ముందు, అంటే పూత రావడానికి ముందు 20 రోజుల ముందు, అంటే ఇంకొక 20 days అయితే పూత వస్తుంది అనగా దానికంటే ఒక 15 రోజులు లేదా 20 రోజుల ముందు ఏదేది వాడాలనేది చూద్దాం. సో అగ్రి ప్రొటెక్ట్ 30 గ్రామ్స్, అగ్రి మోస్ 20 ml, అగ్రి 82 10 ml. సో ఇవి 3 కలిపి ఒక 15 లీటర్ వాటర్ ట్యాంకులో స్ప్రే చేసుకోవాలి. ఏది అగ్రి ప్రొటెక్ట్ చెప్పిన కదా, అగ్రి ప్రొటెక్ట్ అంటే అగ్రి బయోఫంగిసైడ్ అని, అది అగ్రి బయోఫంగిసైడ్ అన్న ప్రొటెక్ట్ అన్న రెండు ఒకటే. అది 30 గ్రాములు. అగ్రి మోస్ 20 గ్రామ్స్ కాదండి 20 ml. అగ్రి మోస్ అనేది లిక్విడ్ రూపంలో ఉంటుంది, 20 ml. సో అగ్రి 82 అనేది 10 ml, 5 నుంచి 10 ml తీసుకోవచ్చు. సో ఇది ఎప్పుడంటే పూతకు ముందు 20 రోజుల తర్వాత, అంటే పూతకు ముందు ఇంకొక 20 రోజులు అయితే పూతకు వస్తుంది అనగా ఇది చేయాలి. తర్వాత పూతకు వచ్చిన తర్వాత, పూతకు రావడానికి 20 రోజుల ముందు చేసినాం కదా, తర్వాత పూత వచ్చినాక 20 days తర్వాత ఏంటంటే ఆ పూత అనేది మనకు కాయ రూపంలోకి మారుతుంది అన్నమాట. ఏది ఇప్పుడు పత్తి ఉందండి, పత్తి పూత వచ్చింది, తర్వాత అది కాయ రూపంలోకి మారాలంటే ఒక 15 నుంచి 20 రోజులు టైం పడుతుంది.
సో ఆ లోపు ఏం చేయాలంటే ప్రతి ఒక్క పూత అనేది రాలిపోకుండా ఉండడానికి, ప్రతి ఒక్క పూత అనేది కాయలాగా ఎదగడానికి ఇప్పుడు మనం ఇంకో స్టెప్ వాడాల్సి ఉంటుంది. దాంట్లో ఏమి వాడాలంటే అగ్రి నానోటెక్ 30 గ్రామ్స్. ఈ అగ్రి నానోటెక్ అనేది కెమికల్తో కలపకూడదు, గుర్తుపెట్టుకోండి. అగ్రి నానోటెక్ కొట్టేటప్పుడు కెమికల్ అనేది ఏది వాడకూడదు. అగ్రి నానోటెక్ కొట్టిన కొన్ని రోజుల తర్వాత మీరు వేరే మందు కొట్టాలంటే కొట్టవచ్చు, కానీ అగ్రి నానోటెక్ మాత్రం కెమికల్తో కలపకూడదు. సో అగ్రి నానోటెక్ అనేది 30 గ్రామ్స్. అగ్రిగోల్డ్ వచ్చేసి మనకు 20 గ్రామ్స్ సరిపోతుందండి. అగ్రి 82 అనేది ఎంత 10 ml సరిపోతుంది. సో అగ్రి 82 అనేది ప్రతి దాంట్లో ఉంటుందండి. అగ్రి 82 దేనికి పనిచేస్తుంది అంటే మనం కొట్టిన మందు అనేది ఆకు మీద పడి ఆకు మొత్తం స్ప్రెడ్ కావడానికి స్ప్రెడ్డర్గా పనిచేస్తుంది. ఇది అగ్రి 82. మీరు ఎగ్జాంపుల్ ఈరోజు ఇప్పుడు అగ్రి 82 కాకుండా ఇప్పుడు అగ్రి నానోటెక్ అగ్రి మోసే కొట్టినాక ఒక అర్ధ గంటకు 2 గంటలకు 3 గంటలకు వర్షం పడింది. వర్షం పడ్డప్పుడు ఏమవుతుందంటే ఆ కొట్టిన మందంతా కింద పడిపోతుంది. మీరు కొట్టిన ఆకుకు పట్టుకోదన్నమాట. ఈ అగ్రి 82 ఏం చేస్తుందంటే మీరు కొట్టిన మందుని స్ప్రెడ్డర్ చేస్తుంది. అంటే ఆకు మీద పడ్డప్పుడు ఆకు మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా పనిచేస్తుంది అన్నమాట. దాని ద్వారా ఆకులో ఉన్న ఆకుకి కానీ మొక్కకి కానీ కాండానికి కానీ అన్ని రకాల పోషకాలు వెళ్ళిపోతాయి. మనం కొట్టిన మందులో ఏదైతే పోషకాలు ఉన్నాయో అవన్నీ ఆకు మొత్తం పీల్చుకొని వేర్లకు కూడా అందిస్తుంది. దానివల్ల ఆకుకు మంచి ఎనర్జీ అన్నది వచ్చి ఎక్కువగా కాయలు కావడానికి పూతలు కావడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో మనం ఇప్పుడు మీరు పురుగు మందు కొట్టినా కూడా పురుగు మందులో కూడా ఒక పంపుకి 5 ml నుంచి 10 ml వరకు అగ్రి 82 వాడుకోవచ్చు. చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అన్నమాట. ఏ మందు కొట్టినా దాంతోపాటు ఒక 5 నుంచి 10 ml వాడచ్చు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మిరప తోటలు అయితే అండి, మిరప కానీ పత్తిలో మళ్ళీ వస్తుంది అన్నమాట. పూతకు ముందు మళ్ళీ వస్తుంటాయి. సో పత్తి మిరప తోటలు అయితే మళ్ళీ పూత వస్తుంది కదా, ఒకసారి ఏరిన తర్వాత మళ్ళీ పూతకు వచ్చేటప్పుడు మళ్ళీ ఇది వాడాలంటే మళ్ళీ అగ్రి నానోటెక్, అగ్రి మోస్, అగ్రి 82. అగ్రి నానోటెక్ 30 గ్రామ్స్, అగ్రి మోస్ 20 ml, అగ్రి 82 10 ml. సో ఈ స్టెప్లో వాడుకుంటే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తుంది రైతులందరికీ. సో థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లా చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు అందుబాటులోకి వస్తుంది. అలాగే అదేవిధంగా ఈ ప్రోడక్ట్ అనేది మీరు బయట ఎక్కడ దొరకదండి. సో మీరు ఎలాంటి పెస్టిసైడ్ షాప్లో వెళ్ళినా కూడా ఎక్కడ కూడా ఈ ప్రోడక్ట్ అనేది దొరకదు. సో ఈ ప్రోడక్ట్ అనేది మనకు కొన్ని ఏరియాస్లో ఉంటుంది, ప్రతి ఒక్క ఏరియాలో ఉంది. కాకపోతే చాలామందికి మందుల షాప్ కానీ గ్రోమర్ కానీ వెళ్తాడు. ఇక్కడ ఈ ప్రోడక్ట్లని గ్రోమర్లో కానీ మందుల షాప్లో ఎక్కడో దొరకవు. ఈ ప్రోడక్ట్ మీకు కావాలి, మంచి దిగుబడి పొందాలి అనుకుంటే నా నెంబర్ కాల్ చేయండి. ఈ ప్రోడక్ట్ ఎక్కడ ఉంటుంది అనేది కూడా నేను చెప్తాను. మీకు దగ్గరలో ఉన్న షాప్లో చెప్తాను, వెళ్ళి తెచ్చుకొని మీరు వాడుకుంటే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఎలా వాడాలి ఏంటిది అనేది కూడా మేము ఫోన్ కాంటాక్ట్ ద్వారా మీకు చెప్తాము. మీరు ఎక్కడున్నా సరే మీకు వచ్చి ఒకసారి ఇలా వాడాలని చెప్పి వాడిపించి వెళ్ళే బాధ్యత మాది ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.